ఒక జేమ్స్ బాండ్ 007 సినిమా ఎలా ఉంటుందో సెకండ్ హాఫ్ అయితే ఆ ఎలివేషన్ షాట్లు అయితే మాత్రం బీభత్సంగా ఉన్నాయి. సో గన్స్ మనం మామూలుగా కాల్చడం ప్రతి హాలీవుడ్ సినిమాలో చూసాం. సో దీనికి ఏంటంటే ప్రతి ఇంటికి అంటే ప్రతి బొమ్మకి ప్రతి కిటికీకి ప్రతి ఊసలకి కూడా గన్స్ ఉంటాయి అనమాట. అవన్నీ కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. సో ఇందులో ఏంటంటే స్టోరీ లైట్గా మిస్ అయింది. అంటే స్టోరీ అర్థం అవడానికి చాలా టైం పడుతుంది. కానీ సో చూడడానికి కొన్ని ఎలివేషన్స్ అయితే మన కేజీఎఫ్ సినిమా KGF 2లో ఎన్ని ఎలివేషన్స్ ఇస్తారో ఫస్ట్ హాఫ్ అన్ని ఎలివేషన్స్ ఇచ్చేసారు. డైరెక్టర్ గారికి అయితే ఇగో దండం పెడుతున్నా, ఇది తెలుగు సినిమానేనా అని అడుగుతున్నా నేను. కాదు, ఇంగ్లీష్ సినిమా, ఇది హాలీవుడ్ రేంజ్లో ఉంది. బాలీవుడ్ కూడా కాదు, హాలీవుడ్ రేంజ్లో ఉంది సినిమా అయితే. ఎందుకంటే బ్రో చెప్తున్నా కదా, రవితేజ సినిమా పేరు కిక్కు, మంచి యాక్షన్ థ్రిల్లర్ ఇచ్చాడు కార్తిక్. అట్లా ఉంది మూవీ అయితే. బ్రో గన్కి లైసెన్స్ ఉంటేనే లీగలు, బ్లాక్ బస్టర్ హిట్ అన్న. ఈగలు ఎగురుతుంది గాల్లో. సినిమా కూడా అట్లనే వెళ్ళిపోతుంది. చెప్తున్నా కదా బ్రో, మీ అందరికీ ఇష్టం. అమ్మ సూపర్గా ఉంది. హీరోయిన్ అనుపమ్మ నిజంగా మూవీ అయితే నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది. 10% ఉంటుంది కామెడీ, హెల్దీ కామెడీ ఉంది. సినిమా అయితే సూపర్ హిట్ అన్న, మామూలుగా ఉండదు సినిమా, మస్తు ఉంది సినిమా, అందరు చూడొచ్చు. రవితేజ గారిది అసలు మాస్లో చూసాం కదా, ఈ సినిమాలో చాలా వేరేగా చూస్తాం. డిఫరెంట్ ఉంటుంది, అసలుకి చాలా డిఫరెంట్ ఉంటాడు. కొంచెం ల్యాగ్ ఉందన్న, కానీ ఇక్కడే బోర్ కొట్టదు, మంచిగా ఉంటుంది, ఇంట్రెస్టింగ్ ఉంటుంది. మొత్తం స్టోరీ అంతా వేరే ఉంటుంది, అసలుకి మామూలుగా ఉండదు సినిమా సూపర్ ఉంది భయ. సెకండ్ హాఫ్ అయితే సూపర్ ఉంది. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో ఉంది. ఫస్ట్ హాఫ్లో స్టోరీ ఉండదు, కానీ సెకండ్ హాఫ్ అంతా కూడా వేరే లెవెల్ ఉంది. సెకండ్ హాఫ్లో గూస్ బంప్స్ వచ్చే సీన్స్ ఉంటాయి. ఒక యాక్షన్ సీక్వెన్స్ అయితే గూస్ బంప్స్ వస్తాయి అనమాట. కొన్ని సీన్లు అయితే అసలు మనం ఎక్స్పెక్ట్ చేయం. ప్రతి సీన్ కూడా క్లైమాక్స్కి ప్రీ క్లైమాక్స్ అంతా కూడా ప్రతి సీన్ కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు అనమాట. అట్లుంటుంటుంది అనమాట. ఒక మిలిటరీ వస్తుంది, తర్వాత నక్సలైట్లు వస్తారు, తర్వాత అన్నలు వస్తారు, వీళ్ళందరూ వస్తారు. వీళ్ళందరినీ ఎలా డీల్ చేస్తాడు వెపన్స్ తోటి. సినిమా అంతా కూడా వెపన్స్ గురించి ఉంటుంది అనమాట. 12 మాసాలు 5 పురాణాలు ఉంటే ప్రస్తుతానికి 1 మాసం గురించి 1 పురాణం గురించి మాత్రమే చెప్పారు. రిమైనింగ్ 11 మాసాలు 11 చాప్టర్స్ కోసం వెయిట్ చేస్తున్నాము. లీగల్ కొంచెం కష్టమే, బట్ చూడాలి. ఓవరాల్గా అయితే బాగుంది. యాక్షన్ సీక్వెన్స్ వాళ్ళకి మాత్రమే నచ్చుతుంది. ఇది రెస్ట్ ఆఫ్ ద పీపుల్ బెటర్ టు స్కిప్ ద మూవీ. బోరింగ్ హ్యాట్రిక్ అంటే ఫ్లాపుల్ హ్యాట్రిక్ అన్న, అది ఫ్లాపుల్ హ్యాట్రిక్. రవితేజ ఇటువంటి ఎందుకో యాంటీ హీరో ఉన్న సినిమాలు తీస్తున్నాడు, లాస్ట్కి వచ్చేసరికి హీరో అవుతున్నాడు. మనకి మెయిన్ స్టోరీ అర్థం అవడానికే క్లైమాక్స్ వరకు వెయిట్ చేయాల్సి వస్తుంది. ఫస్ట్ హాఫ్ అంతా ఓవర్ ఎలివేషన్స్ ఓవర్గా ఉన్నాయి, మంచిగా బిల్డప్ ఎక్కువ ఉంది. అంటే ఒక సినిమాటోగ్రఫర్ డైరెక్టర్ అయితే ఎట్లుంటుందో అది చూపించండి కార్తిక్ ఘట్టం. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది, ఓకే ఉంది, బాగుంది. సాంగ్స్ 2 ఉన్నాయి, ఫస్ట్ హాఫ్ ఒకటి, సెకండ్ హాఫ్ ఒకటి. బాగుంది బ్రో, సాంగ్స్ కూడా బాగున్నాయి. మాస్ మహారాజా సినిమా ఎక్స్ట్రాఆర్డినరీ. ఆయన సినిమా అంటే ఫుల్ మసాలా, మాస్, ఎంటర్టైన్మెంట్, ఇమోషన్స్ అన్నీ ఉంటుంది. అన్నీ ఉన్నాయి ఈ సినిమాలో. ఒక హాలీవుడ్ రేంజ్లో తీశారు, అలాంటి యాక్షన్స్ ఉన్నాయి. అండ్ సినిమాటోగ్రఫీ, BGM, ఇమోషన్స్ కూడా ఉంది. ఓన్లీ నాట్ యాక్షన్, ఎవ్రీథింగ్ ఇస్ దేర్. కామెడీ అంతా లేదు, ఎందుకంటే ఇది చాలా డిఫరెంట్ సినిమా. రవితేజ గారు సినిమా అన్నీ ఉంటుంది, ఇదే కొంచెం డిఫరెంట్గా ఉంది. హాలీవుడ్ స్టైల్లో పాటలు ఉన్నాయి, మరి అదే లిమిటెడ్. అలా నాకు బాగా నచ్చింది, అందరికీ కూడా నచ్చేస్తుంది. మొత్తం యాక్షన్ అన్న, బాగుందన్న, బాగుందన్న సినిమా. ఇంటర్వెల్ క్లైమాక్స్ అయితే పీక్స్ అన్న, అసలు బాగుంది, సూపర్. రవితేజ 1 మ్యాన్ షో, మొత్తం గన్స్ అన్న, యాక్షన్ మొత్తం అంతా. లవ్ స్టోరీ కూడా ఉంది, సెకండ్ హాఫ్ ఫ్లాష్ బ్యాక్ బాగుందన్న. కామెడీ కూడా ఉంది, డార్క్ కామెడీ ఉందన్న. అంటే ఆ యాక్షన్ చుట్టూతో కమెడియన్స్ కామెడీ చేస్తూ ఉంటారు, బాగుంది సినిమా. రిచ్ లెవెల్ అన్న, అంటే యాక్షన్ సీక్వెన్సెస్ ప్యూర్గా చాలా బాగున్నాయి, స్టైలిష్గా ఉన్నాయి అన్న. సినిమా చాలా బాగుంది. ఇట్స్ ఏ హైలైట్స్ అనేది గన్ను యూజ్ చేయడం, రవితేజ గారు గన్ను కూడా బాగా యూజ్ చేస్తారనేది. ఎక్కడ కూడా స్టోరీ తగ్గట్టుగా, కాన్సెప్ట్ తగ్గట్టుగా బాడీ లాంగ్వేజ్ మెయింటైన్ చేయడం. రవితేజ గారి కెరియర్లో ఒక డిఫరెంట్, అంటే ఇలాంటి క్యారెక్టర్ కూడా చేయొచ్చు, రవితేజ గారు చేయగలరు, ఎలాంటి క్యారెక్టర్ అని చేయగలరు అనేది చూపించారు. మూవీ అయితే నాకు చాలా బాగా అనిపించింది. ఇది అమెరికాలో గన్ కల్చర్ ఉంది అని ఇయర్లీ జరుగుతుంది.
18+ వాళ్ళు గన్ కొనొచ్చు. అది 15 years బ్యాక్ చదివా, అది ఇప్పటికీ జరుగుతుంది. ఆ గన్ కల్చర్ వల్ల ఎంత అగాధం మీద పడుతుంది అన్నట్టు చాలా బాగా చూపెట్టాడు. ఈయన ఒక జేమ్స్ బాండ్ మూవీలో చూసినట్టు కార్లో వెపన్స్ రావడం కానీ అలా డిఫరెంట్ చాలా బాగా చూపెట్టాడు. మళ్ళీ జాన్విక్ సిరీస్ పార్ట్ 4 వరకు చూసాం సినిమాలో. జాన్విక్ సినిమాలో అంత యాక్షన్ బీభత్సమైన యాక్టింగ్ ఉంటుంది. లవ్ స్టోరీ అయితే సూపర్ అనిపిస్తుంది. ఇలా కూడా లవ్ చేయొచ్చు అన్నట్టు చాలా బాగా చూపించాడు. నాకైతే కామెడీ అయితే ఉంది, కానీ అదో రకం కామెడీ, మనం అనుకునే కామెడీ కాదు, అదో రకం కామెడీ. ఇంకా చాలా అనిపిస్తుంది. హీరోయిన్స్ కానీ ఇద్దరు ఉన్నారు చాలా బాగా, పరమేశ్వరన్ కానీ ఈమె కానీ. పార్ట్ 2 ఖచ్చితంగా వెయిట్ చేస్తున్నా, అంత ఈగర్గా వెయిట్ చేయాలనిపిస్తుంది. త్వరగా ఎప్పుడు రిలీజ్ చేస్తారా అనిపిస్తుంది. అంటే ఇప్పట్లో అవ్వదు కానీ అంత క్యూరియాసిటీగా అనిపించింది. సూపర్గా, నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఈ మూవీ వచ్చినందుకు.